పార్లమెంట్ అభ్యర్థిత్వంపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్టానం మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసిన ఆయన పోటీకి విముఖత చూపారు. మాగుంట పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మాగుంటను బుజ్జగించేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రెడ్డి, టీడీపీ నేతలు మాగుంట ఇంటికి చేరుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఒంగోలు ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎన్నికల నగారం మోగడంతో ఇంకా తేలని అభ్యర్థుల వైనంపై కసరత్తు మొదలవుతూనే ఉన్నాయి. కసరత్తు ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిత్వ స్థానంపై మాగుంట శ్రీనివాసరెడ్డి ఎటు తేల్చకపోవడంతో ప్రస్తుతం మాగుంట శ్రీనివాసరెడ్డితో మంత్రాలు జరుగుతున్నారు. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారే యోచనలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేయమనేసి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ దాదాపు ఒక గంట పైనుంచి మాగుంట శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయనుందన్నట్టు అనే సంకేతాలను కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలియజేస్తూ దాదాపు పార్లమెంటు పరిధిలో గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంటుకి పోటీ చేయాలి, పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని అన్నారు. ఒక పక్క చూసుకుంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఏమాత్రం పోటీకి సస్యమెరా అనేది చివరి దశలో చూసుకుంటే సిద్ధా రాఘవరావు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అయితే సిద్ధా రాఘవరావు ప్రస్తుత స్థానమైన దర్శి నియోజకవర్గం నుంచి దర్శి నియోజకవర్గం చూసుకుంటే కదిరి బాబురావుకి ఇచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా లేదా వైసీపీకి వెళ్తారా అనేది ఇంకా తేలాల్సి ఉంది పరిస్థితి ఉంది. అయితే కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు పార్లమెంటు పరిధిలో అంతా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు, వైసీపీ పార్టీ అభ్యర్థి అనేది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈరోజు సాయంత్రానికి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఒంగోలు పార్లమెంట్ కానీ తెలియ అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కెమెరా పర్సన్ కిరణ్తో రాజేష్, HM TV, ఒంగోలు.